హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో మీరు చూసినట్టయితే నిన్నటి వీడియో కంటిన్యూషన్ అనమాట. సో నిన్న షిమ్లాలో మేము దిగినాక యాజ్ మేము ఎంటీలో బుక్ చేసుకున్నాం కాబట్టి ప్యాకేజ్ అంతా సో డ్రైవర్ కమ్ టు పిక్ అస్ అనమాట. సో హీ కేమ్ అండ్ పిక్డ్ అస్ ఫ్రమ్ షిమ్లా రైల్వే స్టేషన్. సో అక్కడి నుంచి మాకు ఫస్ట్ డ్రైవర్ తీసుకెళ్ళింది మాల్ రోడ్ అనమాట. మాల్ రోడ్లో మొత్తం మీద మనకి జాకు రోప్వే కానీ ఇంకా ఇంకొకటి ఏంటి ద రిడ్జ్ కానీ షిమ్లా చర్చ్ ఫేమస్ చర్చ్ కానీ ఇంకా ఇవన్నీ ఉంటాయన్నమాట మాల్ రోడ్లో స్కాండిల్ పాయింట్ అన్నీని. సో ఫస్ట్ మేము జాకు టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో జాకు టెంపుల్ అంటే ఇంకా టాప్లో ఉంటుంది అనమాట. సో అది చూసుకొని వచ్చినాక మిగిలినన్ని కవర్ చేయాలని చెప్పేసి మా డ్రైవర్ మాకు ఒక దగ్గర డ్రాప్ చేసి పంపేశారనమాట. సో ఈ పైకి వెళ్ళడానికి ఒక లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్కు ₹20 అంత టికెట్. ఆ లిఫ్ట్లో మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ ఇంకొక లిఫ్ట్ ఎక్కి పైకి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి రోప్ వేళ పైకి వెళ్ళాలన్నమాట. అది జాకు టెంపుల్. సో మాకు అవుట్ఫిట్స్ చేంజ్ చేసుకోవడానికి కానీ స్నానం చేయడం కానీ ఫ్రెష్ అవ్వడం కానీ కూడా టైం లేకుండే అనమాట. బికాజ్ ఏమన్నారంటే మీకు ఇచ్చిన రిసార్ట్ సిటీకి దూరంలో ఉంటుంది, బీయింగ్ దీపావళి టైం కదా అది. సో మీరు ఫస్ట్ ఇవన్నీ చూసుకోండి తర్వాత వెళ్ళిపోదామని చెప్పేసి చెప్పారు. బట్ మేము నైట్ ప్లాన్ చేసుకున్నాం ఇవన్నీ. బట్ ఇంకా డ్రైవర్ వాళ్ళు చెప్పేసరికి సర్లే ఇంకా, ఎందుకంటే చాలా చల్లగా ఉందన్నమాట. అంటే మా బాడీ తట్టుకోలేకపోయింది అక్కడ. విపరీతమైన చలి అనమాట షిమ్లాలో. సో అస్సలు అంటే అస్సలు తట్టుకోలేకపోయినాము. మా డ్రైవర్ చెప్పాడనమాట, మీరు ఇప్పుడు ఎట్లా అయిపోతే ఈవినింగ్ ఇంకా చల్లగా ఉంటుంది, మైనస్ టెంపరేచర్ ఉంటుంది, యూ కాంట్ ఈవెన్ టాలరేట్ దాట్. సో ఫస్ట్ మీరు ఇది చూసుకొని వచ్చేసేయండి, ఇంకా రాత్రి చూద్దాం, ఇన్ కేస్ మీకు ఓపిక ఉండి టైం ఉంటే ఈవినింగ్ వెళ్దామని చెప్పేసి చెప్పారనమాట. సో ఇంకా యాజ్ మా డ్రైవర్నే ఫాలో అవ్వాలి కాబట్టి మనకు పెద్ద ఐడియా కూడా లేదు కాబట్టి ఏమి. సో డ్రైవర్ని ఫాలో చేసుకుని మంచిగా ఫస్ట్ రోప్వేకి వెళ్ళిపోయినాం. రోప్వేకి వెళ్ళి పైకి జాకు టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో అది హనుమాన్ టెంపుల్, హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాక మంచిగా కొన్ని ఫొటోస్ దిగి వీడియోస్ తీసుకుని సో చాలా మంచిగా టైం స్పెండ్ చేసామన్నమాట. సో అనిపించింది అబ్బా షిమ్లా ఫస్ట్ ట్రిప్ దేవుడి గుడితో స్టార్ట్ అయిందని. వీ రియల్లీ ఫెల్ సో బ్లెస్డ్ అనమాట. సో మంచిగా దర్శనం చేసుకుని లోపల కెమెరా అలవ్ లేదు. సో లోపలికి వెళ్ళి మంచిగా ఫొటోస్ తీసుకుని ఇట్లా దర్శనం చేసుకుని కొంచెం ప్రసాదం తీసుకుని సో బయటకు వచ్చి కొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ దిగామన్నమాట. సో షిమ్లాలో సీనరీ అయితే ఆసమ్ అనమాట. నేను టాయ్ ట్రైన్లో చూసినట్టే ఎంత మంచిగా ఉన్నాయంటే సీనరీస్ అసలు సూపర్ ఉన్నాయన్నమాట. సో మంచిగా ఆ వెనకాల గ్రీన్ దానికి నా అవుట్ఫిట్ కూడా మంచిగా సూట్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. వైట్ అండ్ క్యాజువల్ వైట్ టీ షర్ట్ ఇంకా ప్యాంటే కానీ బట్ చాలా మంచిగా అనిపించింది అనమాట నాకు. సో అక్కడ అంతా మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాక హియర్ కమ్స్ ద ట్విస్ట్ అనమాట. మీకు ఇప్పుడు ఏదైతే హనుమాన్ గుడి కనిపిస్తుందో సో అక్కడికి ఫొటోస్ తీసుకోవడానికి వెళ్ళాము యాజ్ యూజువల్. అక్కడ ఏమైందంటే నేను ఎవరినో పక్క ఆయన ఫొటోస్ కోసం తీసుకుని పెళ్ళి మా హస్బెండ్ వెళ్ళారు. నేను బ్యాగ్ మీద చూస్తాను కిందకు వంగుతుంటే ఆ కోతి వచ్చి నా స్పెక్స్ లాక్కుని వెళ్ళిపోయింది అనమాట. సో అసలు కంప్లీట్లీ బ్లాంక్ అనమాట. నాకు ఏం అర్థం కాలేదు 2 minutes అసలు ఏం జరుగుతుందని. తర్వాత నేను రియలైజ్ అయ్యేసరికి ఏంటంటే నా స్పెక్స్ లేవు. సో ఐ ఫర్గట్ టు టేక్ మై స్పేర్ స్పెక్స్ విత్ మీ అనమాట. నేను ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తే యూస్ టు టేక్ స్పేర్ స్పెక్స్ విత్ మీ. బట్ ఆ రోజు నా టైం బ్యాడ్ అనమాట, తీసుకెళ్ళా. తర్వాత ఒక ½ hour వరకు చాలా తంటాలు పడి కింద పడి మీద పడి ఏం చేస్తా. కోతి ఏంటంటే ఒక షెడ్లా ఉంటుంది హనుమాన్ స్టాచ్యూ పక్కన రైట్ సైడ్ మీరు చూసినట్టయితే మీ కమింగ్ వీడియోస్లో అక్కడ చూసినట్టయితే మీకు అక్కడ పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఇచ్చింది అనుకోలేండి. సో తర్వాత చాలా ఏడుపులు పెడబబ్బుల తర్వాత స్పెక్స్ అయితే మళ్ళీ వచ్చినాయి అనమాట. ఇంకా అక్కడి నుంచి అదే బాత్తో వీ గాట్ టు అనదర్ ప్లేస్ అనమాట. దీన్ని ఏమంటారంటే ది రిడ్జ్ అంటారనమాట. బీయింగ్ బ్రిటిష్ వాళ్ళకి సమ్మర్ క్యాపిటల్ ఇది. సో షిమ్లా అనేది. సో ఇంకా వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు అంతా ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ చర్చ్ కానివ్వండి, ఈ రిడ్జ్ కానివ్వండి, ఇంకా స్కాండిల్ పాయింట్ మాల్ రోడ్ ఇవన్నీ ఇంకా కొంచెం ఆ తరహాలో ఉంటాయి అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫొటోస్ ఇక్కడ. మెయిన్గా వెనకాల ఆ కొండలు కానీ లేకపోతే ఆ సీనరీ చూడండి, అసలు పెయింట్ గీసినట్టు ఉంది కదా సీనరీ, అసలు అదంతా రియల్ అనమాట. ఇక్కడ ఫొటోస్ చాలా బాగా వచ్చి చెప్పాం కదా విపరీతమైన చలిగా ఉందని. ఐ కాంట్ ఈవెన్ డేట్ టు రిమూవ్ మై జాకెట్ అనమాట. నేను అసలు తట్టుకోలేకపోయాను చలికి. సో ఈవెన్ సేమ్ మా హస్బెండ్ కూడా అంతే. సో హీఈస్ ఆన్ హిస్ జాకెట్స్, ఐఎమ్ ఆన్ మై జాకెట్స్ అనమాట. సో అంతా అయిపోయినాక కొంచెం అట్లా తిరిగినాక సో ఆ తర్వాత క్లిప్ వచ్చేసి ఏంటంటే జాకు టెంపుల్ నుంచి కిందకు వచ్చినప్పుడు అనమాట. డోంట్ ఈవెన్ హ్యావ్ ఆ ఇంట్రెస్ట్ మూడ్ కూడా లేదనమాట. బికాస్ ఉంటుంది కదా బాధ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ ట్రామా ఇంకైతే నాకు చాలా డేస్ పెట్టింది బయటికి రావడానికి. బికాస్ ఆ స్పెక్స్ లేకపోతే మా ట్రిప్కి అప్సెట్ అయినట్టే. వీ నీడ్ టు బుక్ రిటర్న్ టికెట్స్ అండ్ వీ నీడ్ టు గో అనమాట. అంతే, వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. నాకేం కనిపించవు ఇంకా. సో పోనీ మా హస్బెండ్ ఏమి ఏడుస్తున్నాం అని చెప్పేసి నన్ను కూల్ చేయడానికి మనం వేరే స్పెక్స్ తీసుకుందాము చేద్దాము అది ఇది, బట్ డజంట్ వర్క్. సో ఏదైతేనో అదంతా అయిపోయినాక వీ కేమ్ బ్యాక్ టు అవర్ రూమ్ అనమాట. మాకు ఇచ్చిన రూమ్ చెక్ ఇన్ చేసేసాం.
సో వీ బుక్డ్ ఏ రూమ్ విచ్ ఇస్ లైక్ ఇట్లా మాకు బాల్కనీలో కొంచెం మంచి వ్యూ కావాలి అని మేము రిక్వైర్మెంట్స్ అన్ని మాకు చెప్తే సో మేము అట్లానే బుక్ చేశారనమాట. ద రూమ్ ఈజ్ ఆసమ్, జస్ట్ ఆసమ్ అంతే. ఆసమ్ అనే పదం కూడా చాలా చాలా చిన్నదనమాట. సో సూపర్ ఉందన్నమాట రూమ్ అయితే మాత్రం. విత్ రోలీ ఎంజాయ్డ్ ద రూమే కాదు దాని వ్యూనే కాదు, టోటల్ పైసా వసూలు అనమాట. యాక్చువల్లీ ఇది ఇండివిజువల్గా చెప్పడానికి మేము ఇండివిజువల్ బుక్ చేసుకుంది కాదండి. సో టోటల్ ప్యాకేజ్ అనమాట మాకు. ద డే అసలు బేసిక్గా చండీగఢ్ రైల్వే స్టేషన్ దిగిన దగ్గర నుంచి మళ్ళీ చండీగఢ్ రైల్వే స్టేషన్ ఎక్కించుకున్నాక వాళ్ళదే బాధ్యత, సారీ ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళదే బాధ్యత. బట్ మేము ఓన్గా చూద్దామని చెప్పేసి కల్కా వెళ్ళి కల్కా నుంచి షిమ్లా వెళ్ళాం కాబట్టి షిమ్లా వచ్చారని పిక్ చేసుకోవడానికి. రూమ్ అయితే చూడొచ్చు మీరు. ఆసమ్ అంటే ఆసమ్ ఉంది. అసలు ఎంత మంచిగా అనిపించిందో నాకు రూమ్ అయితే. ఫుల్గా ఎంజాయ్ చేసాం మేము ఆ వ్యూని అయితే. బట్ విపరీతమైన చలి, మామూలు చలి కాదనమాట. నేను మీకు ఒక వైడ్ యాంగిల్లో చూపిస్తాను రూమ్ లోపల ఎలా ఉన్నది అనేది. ఇదే అనమాట రూమ్ ఫోటో. ఆ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందని హీటర్ అనమాట. అది మన లైఫ్ సేవర్ 2 days అసలు. బికాస్ బీయింగ్ సౌత్ ఇండియన్ మనం వేడికి బాగా అలవాటు పడతాం కదా. సో మనం తట్టుకోవాలి మా చలిని. నేనైతే అస్సలు తట్టుకోలేకపోయినాను. సో అందుకు వచ్చిన వెంటనే ముందు ఫ్రెష్గా కాఫీ చేసుకుని, లేదా కాఫీ కూడా ఎంత వేడిగా ఉందో కాఫీ చేసుకుని కాఫీ తాగాక హియర్ కమ్స్ ద బ్యూటిఫుల్ పార్ట్ అండి, ద సన్ రైజ్. ఆసమ్ ఇంకా అండ్ ఎప్పుడో 1 year బ్యాక్ నేను దుబాయ్ వెళ్ళినప్పుడు డిజర్ట్ సఫారీ టైంలో చూశాను అనమాట. ఇదే ఇట్లాంటి ఒక సన్సెట్ని మళ్ళీ ఇంకా కట్ చేస్తే 1 year తర్వాత అనమాట. ఆ చెట్లలోంచి సన్సెట్ అయితే ఎంత మంచిగా అనిపించింది అంటే నాకు అసలు అంత మంచిగా అనిపించింది. సో మనం దాన్ని మిస్ చేసుకోలేం కదా ఖచ్చితంగా. సో వీ టుక్ సమ్ ఫొటోస్, ఇంకా కొంచెం టైం స్పెండ్ చేసినాం అనమాట బయట అంతా. బట్ చాలా చల్లగా ఉండడం వల్ల మేము ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోయినాము. ఈవెన్ దో ఉండొచ్చు, ఎందుకంటే తొందరగా కూడా లైట్ పోతుందండి అక్కడ. ఆల్మోస్ట్ లైక్ 5:30కి అంతా చీకటిగా అయిపోతుంది. అప్పుడు టైం కూడా అంతే 5:30 అంతా చీకటిగా అయిపోయింది అనమాట. సో మంచిగా కొద్దిసేపు బాల్కనీలో టైం స్పెండ్ చేసి లైక్ చల్లగా, విపరీతమైన చల్లగా ఉంది. బట్ ఈవెన్ దో కొంచెం టైం స్పెండ్ చేసి 4 మంచిగా ఫొటోస్ దిగి సో ఈ బ్యాక్ టు అవర్ రూమ్ అనమాట. సో మొత్తం అంతా సర్దేసి కొంచెం ఫ్రెష్ అయ్యి మనకు కావాల్సిన మేము ఆ రోజు నెక్స్ట్ డే కూడా అక్కడే ఉంటాం. 2 nights అక్కడ ఉంటాం అనమాట ఆ రూమ్లో. సో మాకు కావాల్సినట్టు కొంచెం బట్టలు, చెప్పులు అన్నీ నెక్స్ట్ డేకి అరేంజ్ చేసుకుని ఎవ్రీథింగ్ సెట్ చేసుకున్నాం అనమాట. దెన్ వీ వెంట్ ఫర్ డిన్నర్ అనమాట. సో మేము అదే రెస్టారెంట్ డిన్నర్ తిన్నాము. బికాజ్ మాకు వేరే ఆప్షన్ లేదనమాట బయటకు వెళ్ళడానికి, బీయింగ్ అవే ఫ్రమ్ సిటీ. సో అక్కడ కొంచెం మంచిగా డిన్నర్ చేసి రెస్టారెంట్కి వెళ్ళాం. రూమ్ కూడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు, బట్ మేము అక్కడికి వెళ్ళి తిందాంలే అనుకున్నాం కొంచెం టైం స్పెండ్ చేయడానికి. బికాజ్ ఇంకా అక్కడే కదా ఉండాలి 2 days. సో మంచిగా రెస్టారెంట్కి వెళ్ళి కొంచెం సూప్ తాగేసి అట్లనే వాళ్ళ ఫేమస్ ఆలూ పరాటా ఇంకా గోబీ పరాటా ట్రై చేసి తినేసి రూమ్కి వచ్చేసినాం అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుందండి. మాకు ఈ 1 week కూడా ఎప్పుడు ఫుడ్కి ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు మాకు. చాలా మంచిగా అనిపించింది ఫుడ్ అసలు. సో హ్యాపీగా ఫుడ్ తినేసి రూమ్కి వచ్చేసామన్నమాట. రూమ్కి వచ్చేసినాక రూమ్ హాలత్ చూడాలి అసలు. బికాజ్ ఆబ్వియస్లీ వచ్చినప్పుడుగా మనకి ఎప్పుడు ఉండదు కాబట్టి వి త్రూ ఆల్ దస్ థింగ్స్ అవే. సో మంచిగా మాకు కావాల్సిన అక్కడ సర్దేసుకున్నాం రూమ్లో. సర్దేసుకున్నాక ఇది నైట్ పరిస్థితి, నో ఫ్యాన్, నో ఏసీ, నథింగ్ అనమాట రూమ్లో. జస్ట్ హీటర్. ఆ హీటర్ అయితే మాత్రం దే యూస్ టు ఛార్జ్ రోజుకి 500 ఛార్జ్ చేశారు. బట్ ఇట్స్ లైక్ వర్త్. ఈ క్లిప్ వచ్చేసి మమ్మల్ని డ్రైవర్ ఎర్లీ మార్నింగ్ ఎక్కడికో ప్లేస్కి తీసుకెళ్ళాడు అనమాట. బట్ ఇది వాటర్ ఫాల్స్కి. బట్ అది క్లోజ్లో ఉంది కాబట్టి వీ డిడెంట్ ఈవెన్ లైక్ ఎక్కువసేపు అక్కడ ఉండలేదు. బట్ మేము తొందరగా మళ్ళీ బ్యాక్ అయిపోయినాం అనమాట. లైక్ సన్ రైజ్ టైం కల్లా మళ్ళీ మేము ఇంటికి వచ్చేసినాము. సో నెక్స్ట్ కమ్స్ ద బ్యూటిఫుల్ సన్ రైజ్ అనమాట. ఎంత మంచిగా అనిపించిందో. మేము ముందు రోజు నైట్ సన్సెట్ ఎంతైతే ఎంజాయ్ చేసామో నెక్స్ట్ డే కూడా సన్ రైజ్ అంతే మంచిగా ఎంజాయ్ చేసామండి మేమైతే. చాలా మంచిగా అనిపించింది అనమాట సన్ రైజ్. లైక్ ఇంకా స్టార్టింగ్ లేచినట్టునే కొండల మీద పడి ఆ సన్ అసలు ఆసమ్గా అనిపించింది అనమాట, సూపర్గా. సో మంచిగా టైం స్పెండ్ చేసినాం కాసేపు బాల్కనీలో. ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాం. బికాజ్ ఇంకా మళ్ళీ బయటకు వెళ్ళి ప్లాన్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడే కూర్చుంటే అవ్వదు కదా. సో కొంచెం మంచిగా టైం స్పెండ్ చేసుకుని సో లైక్ మా హస్బెండ్ కొంచెం ఫస్ట్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారనమాట. బికాస్ మనం ఎప్పుడు లేటే కాబట్టి అట్లా కొంచెం మంచిగా ఫొటోస్ దిగుదాం లైక్ ఇట్లా సరదాగా ట్రై చేసాం. బట్ విపరీతమైన చేయాలన్నమాట బాల్కనీలో. సర్లే ఇంకా రెడీ అయినాక ఫొటోస్ దిగుదామని అని చెప్పేసి ఇద్దరు కొనుక్కున్నాం ముందు రోజు అక్కడ ఆ మాల్ రోడ్ వెళ్ళినప్పుడు. అదే ట్రై చేస్తున్నాను. అది ట్రై చేసినాక ఇంకా ఇద్దరం ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళిపోయాం అనమాట. సో బ్రేక్ఫాస్ట్లో ఏంటంటే మా సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కొంచెం ఇడ్లీ సాంబార్ పెట్టారు, కొంచెం లేచి వచ్చిందనమాట ప్రాణం. తర్వాత దహీ పెట్టారు, ఆలూ పరాటా, పోహా, వెజిటేబుల్స్ కొంచెం బాయిల్డ్వి, ఎగ్ పెట్టారు, ఇంక ఇట్లా 2 జ్యూస్లు ఇచ్చినారు. సో మంచిగా అంతా తినేసినాక
ఆ విపరీతమైన చలి ఏదైతే ఉందో దాన్ని తట్టుకోవాలంటే కాఫీ అనేది కంపల్సరీ పడాలనమాట. సో, కాఫీ తాగేసి మేము రూమ్‌కొచ్చేసాం మళ్ళని. సో, రూమ్‌కొచ్చేసి ఇంకా ఫైనల్ మొత్తం అంతా అరేంజ్‌మెంట్స్ అన్నీ అయిపోయినాయి బయటికెళ్ళడానికి. సో, మొత్తం అంతా గెట్ రెడీ అయిపోయి మేము బయటికి స్టార్ట్ అయినామనమాట అప్పుడే. సో, మీకు ఈ అవుట్‌ఫిట్స్ ఏమైనా కావాలంటే జస్ట్ షేర్ మీద కామెంట్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను అవుట్‌ఫిట్ డీటెయిల్స్ అన్నీ. నేను మాక్సిమం అన్ని మింత్రాలోనే తీసుకున్నాను ఈ అవుట్‌ఫిట్స్ అన్నీ గూడా. సో, షూస్ ప్రతీది కూడా మింత్రాలో తీసుకుందే. సో, అంతా అయిపోయినాక మేము ఆ రోజు ఎళ్ళిన ప్లేస్ కుర్ఫీలో మహాసు పీక్ అనమాట. కుర్ఫీ అడ్వెంచరస్ పార్క్ ఇంకా మహాసు పీక్ మేమెళ్ళింది ఆ రోజు. సో, ఇదేంటంటే మాకిచ్చిన రిసార్ట్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ వరకు ఉంటది. సో, మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి మహాసు పీక్‌కెళ్ళడానికి. ఒకటి హార్స్, ఇంకొకటి వెహికల్ అనమాట. లైక్ ఇట్లా 4x4 వెహికల్. సో, మా డ్రైవర్ ఏం సజెస్ట్ చేశారంటే, ఇలా 4x4 వెహికల్‌లో ఎళ్ళండి. సో దట్ మీరు యాపిల్ ట్రీస్ కవర్ చేసుకోవచ్చు. మిగిలినన్ని ఇంకా ఉంటాయి దారిలో కవర్ చేయడానికి. దాంతో పాటు మీకు అడ్వెంచరస్ రైడ్స్ కూడా ఉంటాయి అని కవర్ చేసి చెప్పి సజెస్ట్ చేశారనమాట. సో, మేము అట్లానే పర్ హెడ్ 1500 ఎంతో చార్జ్ చేశారు. దేనికి వ్యాన్‌కైతే. హార్స్‌కైతే పర్ హెడ్ 1000 అనుకుంటా హార్స్‌కి. సో, ఇంక మేము హార్స్‌కెళ్ళలేదులెండి. ఇంక సజెస్ట్ చేశారని చెప్పేసి ఇంకా మేము దీనికే ఎళ్ళిపోయినామనమాట. సో, మంచిగా మహాసు పీక్ అని చెప్పేసి ఎళ్లారు. రోడ్స్ అయితే దారుణంగా ఉంటాయనమాట. మేము ఒక క్లిప్ యాడ్ చేస్తాను. దారిలో షూట్ చేశాను నేను ఒక క్లిప్. ఘోరంగా ఉంటాయి రోడ్లు. వాళ్ళైతే డ్రైవ్ చేయగలుగుతారు కానీ ఎక్స్‌పర్టైజ్ పీపుల్ కావాలనమాట. దానికి డ్రైవ్ చేయడానికి ఆ రోడ్స్‌లో ఎంత భయమేసిందో నాకైతే అసల. ఇదనే కాదు ఇది ఇంకా మీకు స్టార్టింగ్ కాబట్టి ఇంక కమింగ్ వీడియోస్‌లో చెప్తాను అసల హౌ స్కేర్డ్ వి ఆర్ ఆన్ దోస్ రోడ్స్ అనమాట. ఆ స్టీప్ అసలు ఎంత భయంకరంగా ఉండేవో రోడ్స్ అయితే. సో, ఏదైతేనా మంచిగా పైకొచ్చేసి ఫోటోస్ దిగేసామనమాట. పైకొచ్చేసాక ఇట్లా మంచి పీక్‌కెళ్ళగా ఫోటోస్ దిగాము. ఇదేందంటే వి నీడ్ టు పే ఎక్స్‌ట్రా 300 అనమాట. ఒక ప్లేస్‌కి ఎళ్తే ఇట్లా మహాసు పీక్ పైకొచ్చేసినాక ఇంకో ప్లేస్ ఉంటది పైన. దానికెళ్ళడానికి పర్ హెడ్ 300 పే చేయాలనమాట. ఎందుకంటే అక్కడి నుంచి మనకి 10 ప్లేసెస్ చూపిస్తారనమాట. ఏ స్కోప్ అంటారు దాన్ని కాలిడోస్కోప్ కాదు. మర్చిపోయాను గుర్తులేదు నాకు. సంథింగ్ స్కోప్ మీకు చూపిస్తాను పేపర్‌లో. ఆ స్కోప్‌లో చూపిస్తారనమాట. సో, అక్కడి నుంచి కనిపిస్తదనమాట మనకు ఆ 10 ప్లేసెస్. అదే కింద ఈ వీడియోస్, ఫోటోస్ అనమాట. ఇక్కడి నుంచి మళ్ళీ పైకెళ్ళాలి. సో, అక్కడ చూసుకుంటా ఉన్నామన్నమాట. మనకేమైనా కనిపిస్తాయా 10 ప్లేసుల కింద ఈ వితౌట్ దిస్ మైక్రోస్కోప్ కాదు, కాలిడోస్కోప్ కాదు. గుర్తులేదు సారీ. అక్కడి నుంచి చూసేసినాక కిందకొచ్చేసినాక ఫోటోస్ దిగాం. బికాజ్ మౌంటైన్స్ చాలా బాగున్నాయి. పీక్స్ లైక్ ఫోటోస్ బా వస్తున్నాయి బేసిక్‌గా ఫస్ట్ పాయింట్ అంత ఎండలో గూడా. సో, అంత మంచిగా ఫోటోస్ దిగామనమాట. నేను మా హస్బెండ్ కపుల్ ఫోటోస్ దిగాము. అట్లనే సింగిల్ ఫోటోస్ కూడా దిగామనమాట. దిగాక సో, ఒక రీల్ షూట్ చేద్దామంటే మనకు జనాలు ఎవరు ఆబ్వియస్‌లీ ఉండరు. మనకు సిగ్గు కాబట్టి ఏదో ఒక జస్ట్ చిన్న వీడియో క్లిప్ షూట్ చేసుకున్నాము. ఒక 20 సెకండ్స్ అట్లా జస్ట్ నడుచుకుంటూ వస్తే తీయమని. సో, అట్లా నేను మా హస్బెండ్ కొంచెం మంచిగా టైమ్ స్పెండ్ చేశాము. తర్వాత వ్యూ చూడండి అసలు ఎంత బావుంటదో అసల. ఎంత సూపర్‌గా ఉంటదనమాట. వ్యూ మొత్తం చెట్లే ఇంకా. ఇవి అంటారు కదా! దేవదారు వృక్షాలు అంటారనమాట. అట్లా చెట్లనమాట. బీయింగ్ అది ఆఫ్ సీజన్ మేము వెళ్ళింది మాకు తెలుసు. ఎందుకంటే మేము చలిని తట్టుకోలేం. డిసెంబర్, జాన్వరిలో ఈ టైంలో వెళ్ళామనమాట. సో, విపరీతమైన చలి. అప్పుడు కూడా మీరు చూడొచ్చు మౌంటైన్స్ కానీ, అది గానీ, ఇది గానీ అసలు దారుణం అనమాట. వి ఎక్స్‌పీరియన్స్డ్ ఆల్ ద క్లైమేట్ అనమాట. వర్షం గానీ, ఎండ గానివ్వండి, ఇంకా ఈ మంచు ప్రతీదీ మేము మేము ఈ దీంట్లో ఎంజాయ్ చేసినామనమాట. సో, అట్లా మంచిగా టైమ్ స్పెండ్ చేసుకుని, ఫోటోస్ దిగి, ఆ తర్వాత స్టార్టెడ్ అక్కడి నుంచి వేరే టెంపుల్ ఉంటదనమాట మనకి. ఆ టెంపుల్‌కెళ్ళి అన్నీ తిరిగి మంచిగా టైమ్ స్పెండ్ చేసాం ఆ రోజంతా కుర్ఫీలో. సో, మీరు కమింగ్ క్లిప్స్‌లో కూడా మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇట్లా మంచిగా ఆ రోజంతా చాలా ఫోటోస్ దిగామనమాట. బికాజ్ అదొక్కటే ప్లేస్ ఆ రోజు మాకు ఐటినరీలో ఉన్నది. సో, దే చార్జ్డ్ అరౌండ్ 1500 చార్జ్ చేశారు పర్ హెడ్. మీకు టికెట్ కూడా చూపిస్తాను నేను. అదేంటంటే డ్రైవర్ నెంబర్ అన్నమాట. సో, మనం జిప్ లైన్‌కి వెళ్ళినప్పుడు అది ఇచ్చేయాలి. 1500 చార్జ్ చేశారు మనిషికి. సో, అక్కడి నుంచి అగైన్ అంతా అయిపోయినాక వి కేమ్ ఫర్ లంచ్ అనమాట. లంచ్ చేయడానికి వచ్చినాము. అది ఆ రోజు సండే. ఆ రోజు సండే. సో, మేము అదే రోజు లంచ్ చేయడం దట్స్ ద ఓన్లీ డే మేము ఈ ట్రిప్ మొత్తంలో నాన్ వెజ్ తినింది ఆ ఒక్కరోజే అన్నమాట. సో, మంచిగా చికెన్ ఫ్రై ఏదో చెప్పుకున్నాం. బాగుంది చాలా. అంటే నార్త్ ఇండియాలో చికెన్ అంత బాగోదని అంటారు కదా! బట్ మాది ఇదే ఫస్ట్ చికెన్ ఫ్రై. అద్దిరిపోయిందనమాట. ఫస్ట్ అండ్ లాస్ట్ చికెన్ ఫ్రై అదే. తర్వాత చికెన్ బిర్యానీ. దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువయింది. రైస్‌లో ప్రతీది కూడా వాళ్ళు రైస్‌లో ఎక్కువ ఆయిల్ వేస్తున్నారనమాట. బట్ టేస్ట్ అయితే ఆసమ్ ఉంది అసల. చాలా బాగుంది. మేము స్పైసీగా చెప్పుకున్నాం. వాళ్ళు మీడియం స్పైసీగా ఇచ్చారనమాట. సో, అట్లా మంచిగా ఆ 2 తినేసినాక వి హ్యావ్ అ ప్లాన్ ఆఫ్ గోయింగ్ టు
ఎక్కడికంటే వేరే రాష్ట్రపతి భవన్ సంథింగ్ ఏదో వీ హ్యావ్ ఎ ప్లాన్ యాక్చువల్లీ, బట్ మాకు కుదరలేదు అది. సో అందుకే ఇంక హిమాలయన్ న్యాచురల్ పార్క్ వెళ్ళిపోయి రూమ్కి వెళ్ళిపోయినాం అనమాట. సో ఇది ఈవినింగ్ మేము మాకు కొంచెం బాల్కనీలో ఫొటోస్ తీసుకోవాలి, వీడియోస్ తీసుకోవాలి అనిపించింది అనమాట. ఎందుకంటే మార్నింగ్తో కంపేర్ చేస్తే ఈవినింగ్ కొంచెం మంచిగా ఉంది క్లైమేట్ అందుకు. సో మీరు చూడొచ్చు రోడ్స్ని, నేను ఇందాక చెప్పాను కదా ఇక్కడ వీడియో నేను షూట్ చేశానని చెప్పేసి మీరు చూడొచ్చు ఇక్కడ దారుణం అసలు. మీరు అసలు రైట్ సైడ్ చూడండి, అసలు నాకైతే వెందులో వణుకు పుట్టింది. ఆ డ్రైవర్కి అలవాటు కదా, బీభత్సంగా వెళ్ళిపోతారు. సో చెప్పాం కదా, నాది మా హస్బెండ్ ఇద్దరిది కపుల్ మీరు రైడ్ అని చెప్పేసి. కాకపోతే మాతో ఒక చిన్ని బాబు వాళ్ళ డాడీ ఎక్కినారనమాట, ఎక్కిచ్చారు. ఎందుకంటే లైక్ వీఆర్ ఓకే విత్ దట్. ఎందుకంటే బాబు వాళ్ళ పేరెంట్స్ ఇంకా వాళ్ళందరూ కూడా హార్స్లో వెళ్ళిపోయినారనమాట. హార్స్ని చూసి బేబీ భయపడ్డాడంట. అందుకని చెప్పేసి ఇంకా బేబీని తీసుకుని వాళ్ళ డాడీ మాతో పాటు కార్లో వచ్చారు. వీఆర్ సో వెల్కమ్డ్ అనమాట. సర్లే పాపం బేబీ కదని చెప్పేసి మీ ఇద్దరమే కదా కార్లో. సో ఇవి రోడ్స్ అనమాట. ఈ రోడ్స్లో కార్ వెళ్తుంది. జస్ట్ ఇమాజిన్ అసలు ఎంత భయం వేస్తుంది మనకి, ఎంత ఎక్స్పీరియన్స్ కావాలంటే వామ్మో. మామూలుగానే మనం ఇట్లా వెహికల్స్ ఎట్లా ఉంటేనే హైదరాబాద్ రోడ్లకి అంత భయపడతాము, ఎక్కడైనా గతుకులు సందులు ఉంటేనే. బట్ అట్లాంటిది ఎట్లా ఉంటుంది అసలు, ఇట్లానే రోడ్ అంతా ఇట్లానే ఉంటుంది. మహాసు పిక్కెళ్ళే రోడ్ అంతా. అగైన్ మేము కట్టిన 1500 కాకుండా ఎక్స్ట్రా దే ఛార్జ్ 50 రూపీస్ పర్ పర్సన్ అనమాట, ఫారెస్ట్ ఎంట్రన్స్ అని చెప్పేసి. ఎందుకో కూడా తెలియదు, బట్ అట్లా చిన్న క్లిప్ యాడ్ చేస్తాను, నాకు భయం వేసి షూట్ చేయడం కూడా. సో ఇది మీకు కంటిన్యూషన్. ఇంకా క్లిప్ కన్నా ముందు మనం బాల్కనీలో కొన్ని ఫొటోస్ వీడియోస్ దిగాం కదా. సో అట్లానే ఫొటోస్ వీడియోస్, కొన్ని ఫొటోస్ వీడియోస్ మంచిగా ఆ సన్ రైజ్, అది సన్ సెట్ కూడా సన్ రైజ్ కదా, అది ఆఫ్టర్నూన్ టైం అనమాట. సో 3 o'clock ఎంతో క్లోజ్ అయిపోయింది ఆ ప్రెసిడెంట్ భవన్, రాష్ట్రపతి భవన్ సారీ, విజిటర్స్కి ఇస్తారనమాట. సో అందుకు అలౌ చేయలేదు మమ్మల్ని, ఇంకా లైక్ అలౌ చేయలేదు, మేము వెళ్ళలేదు, దగ్గర క్లోజ్ ఉంది వచ్చామన్నమాట. ఇంకా సర్లే ఇంక నెక్స్ట్ డే మళ్ళీ మేము కసోలు వెళ్ళాలని చెప్పేసి ఇంక లేట్ అయిపోతుంది, మళ్ళీ మాకు కూడా కొంచెం టైం ఉండాలి కదా, కొంచెం రెస్ట్ తీసుకుందామని చెప్పేసి వచ్చేసామన్నమాట. సో వచ్చేసి కొంచెం మంచిగా బాల్కనీలో కొంచెం ఎంజాయ్ చేస్తే చిల్ అవుతున్నాం అనమాట బాల్కనీలో. సో అట్లా మీకు ఒక 2-3 వీడియోస్ తీసాను, నేను మీకు చూపిస్తాను, లైక్ బిట్స్ అండ్ పీసెస్ షూట్ చేసి చూపిస్తాను. ఆ డ్రైవింగ్ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో వాయమ్మో మీరు చూడొచ్చు అసలు. నాకైతే ఎంత భయం వేసిందో అసలు. సో అట్లానే ఆ రోజు అంతా అట్లా మంచిగా థ్యాంక్ గాడ్, దేవుడి దయ వల్ల మంచిగా గడిచిపోయిందనమాట. సో ఏం ప్రాబ్లం లేకుండా ఎవ్రీథింగ్ వెంట్ సో స్మూత్. సో ఈ వీడియోలో నేను మీకు 2 days హౌ ఐ లైక్ మేము షిమ్లాలో దిగిన దగ్గర నుంచి మళ్ళీ షిమ్లాలో 2 days అట్లా స్పెండ్ చేశాను. బికాజ్ ఒక్కొక్క వీడియో అంటే ఎడిటింగ్ కూడా కష్టం, పెద్దగా ఎక్కువ షూట్ చేయలేదు. సో అంత కంప్లీట్ ఐటనరీ కానీ ప్లానింగ్ కానీ ఏమైనా కావాలంటే జస్ట్ కామెంట్ సెక్షన్ అంటే సెపరేట్ వీడియో చేస్తాను. సో అట్లా మంచిగా మేము మాకు ఇచ్చింది అయితే కుర్ఫీ పాసిఫిక్ రిసార్ట్ అండి. చాలా బాగుంది, ఫుడ్ కానీ అక్కడ జనాలు కానీ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ దే ఆర్ సో ఓవర్వెల్మ్డ్, సో వెల్కమింగ్ అనమాట. సో చాలా మంచిగా అనిపించింది నాకు. సో అట్లా చెప్పాలి కదా, యాపిల్ ట్రీస్ ఉంటాయి, ఇదే అనమాట వాళ్ళ భాషలో యాపిల్ ట్రీస్. యాపిల్ చెట్లు ఉన్నాయి, కొన్ని యాపిల్స్ ఉన్నాయి. కాకపోతే దే ఆర్ నాట్ ఇన్ గ్రీన్ స్టేట్ అనమాట, దే ఆర్ ఇన్ డ్రై స్టేట్ అనమాట. సో బికాస్ వాళ్ళ సీజన్ కాదు కాబట్టి ఇట్స్ ఓకే. మనం అన్నీ ప్రిపేర్ అయ్యే ముందు వెళ్ళాం కాబట్టి వి డిడెంట్ ఈవెన్ డిసప్పాయింట్ అనమాట. ఎప్పుడు కూడా మాకు తెలుసు అది ఆఫ్ సీజన్ అని తెలిసి మేము వెళ్ళాం కాబట్టి వి నెవర్ డిసప్పాయింటెడ్ ఇన్ ఆ ట్రిప్ అండి. ఇట్స్ లైక్ వెరీ లైక్ మాకున్న టైం స్కెడ్యూల్లో ఇట్స్ ద బెస్ట్ ట్రిప్ అని చెప్పాలి. సో అట్లా ఇది యాపిల్ తోటలు అనమాట, మహాసు పీక్ వెళ్ళే దారిలోనే ఉంటుంది. అబ్బా ఆ యాపిల్ జ్యూస్ ఇస్తారండి వాళ్ళు, 60 రూపీస్ ఎంతో గ్లాస్, ఎంత టేస్టీగా ఉంటుందంటే. సో ఎట్లా అంటే డైరెక్ట్గా మన ముందే యాపిల్స్ అట్లా కోసి 4 ముక్కలు చేసేసి వేసేస్తారనమాట. మా హస్బెండ్ అడిగారు, మా ముందే చేశారు కదా, మరి ఎందుకు చల్లగా ఉన్నాయని అడిగారు. అడిగితే చెప్పారు, లేదు క్లైమేట్ ఇక్కడ ఎట్లానే ఉంటుంది కదా, అంత చల్లగానే ఉంటుంది చెప్పేసి చెప్పారనమాట. సో మంచిగా ఎంజాయ్ చేస్తాం. అక్కడ ఇందాక చెప్పాను కదా మీకు ఇట్లా ఒక పాయింట్ ఉంటుందని చెప్పేసి, టెలిస్కోప్ అనమాట దాని పేరు, టెలిస్కోప్ పాయింట్. ఇదే హిమాలయన్ ప్యారడైజ్ వ్యూ. ఇక్కడ నుంచి మనకు ఒక 10 places చూపిస్తారనమాట ఆ టెలిస్కోప్లో. నేను మీకు 10 places ఏం చూపిస్తారో ఒక లిస్ట్ ఇస్తారు వాళ్ళు, అది ఉంటుంది. ఇది వివేక్ ఓబ్రాయ్ హోటల్ అనమాట. ఒకప్పుడు ఏదో సంథింగ్ ఏదో కింగ్ ప్యాలెస్ అనమాట అది. సో హీ అండర్టుక్ దట్ అండ్ అలా తీసుకుని చూపించారనమాట. ఈ 10 places మాకు కనిపించాయి కూడా మైక్రోస్కోప్లో, చాలా అంటే చాలా బాగున్నాయి. అది వచ్చేసి పటియాలా కింగ్ ప్యాలెస్ అనమాట, ఏదైతే ఒబెరాయ్ తీసుకున్నారో అది. సో అక్కడి నుంచి చెప్పాం కదా ఒక టెంపుల్ ఉంటుంది మహాసు పీక్లో, ఆ మహాసు పీక్లో ఒక టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాం. హనుమాన్ బాగా కొలుస్తారనమాట వీళ్ళు. సో అక్కడికి వెళ్ళి తర్వాత మళ్ళీ కుర్ఫీ అడ్వెంచరస్ పార్క్కి వెళ్ళి కొన్ని అడ్వెంచరస్ చేసామని, వీడియోస్ ఏం తీసుకోలేదు, లైక్ జిప్ లైనింగ్ అని ఇంకా అవన్నీ చేసామన్నమాట కొన్ని.
సో అన్నీ కొన్ని చేసినాక ఇంకా అక్కడే ఇంకా ఉంటాయి రోప్ వేస్ ఇంకా చాలా చాలా మనం చెయ్యాలి కానీ చాలా ఉంటాయి అనమాట. సో అవన్నీ అక్కడ 4, 5 ఫొటోస్ దిగేసి గ్రీనరీగా ఉందని అక్కడి నుంచి మళ్ళీ ఒక వీడియో షూట్ చేసుకుని సరదాగా జస్ట్ ఫర్ ఫన్ అనమాట. సరే ఇన్స్టాలో రీల్స్ కానీ అప్లోడ్ చేద్దామని చెప్పేసి చేసాం కానీ ఏమో చలి విపరీతమైన చలి ఇంకా ఆ రోజు కూడా. సో అంతా చేసినాక వీ హెడెడ్ బ్యాక్ మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి అక్కడ యాపిల్ బేసికలీ యాపిల్ తోటలు ఉంటాయి అక్కడ. కాకపోతే ఫిబ్రవరి, జాన్యువరి ఆ టైంలో వెళ్తే మనకి ఏమన్నా కనిపించి కొంచెం అందంగా ఉంటాయి. మనం సీజన్లో వెళ్ళలేదు కాబట్టి మనకేం కనిపించలేదు. సో మనం ఎవరిని తప్పుపట్టడానికి లేదు, మనకు తెలిసి వెళ్ళాం కాబట్టి సీజన్లో తట్టుకోలేమేమో అని చెప్పేసి అట్లా వెళ్ళామన్నమాట. సో అట్లా అదంతా చూసుకుని చేసుకుని వీడియోస్ తీసుకుని సో ఇవన్నీ మీకు చెప్పాం కదా యాపిల్ తోటలు ఉంటాయని. అక్కడికి వెళ్ళినాక మళ్ళీ మంచిగా యాజ్ యూజువల్ మనకు అక్కడ వీడియోస్ తీసుకోవడానికి ఏమంత యాపిల్ తోటలు వెనకాల యాపిల్స్ ఏం లేవన్నమాట. సో అంతకు మీకు వెనకాల కనిపించేవి అవే అనమాట యాపిల్ చెట్లేవి. అక్కడ ఒక 4 ఫొటోస్ దిగేసి మంచిగా టైం స్పెండ్ చేసి సో మేము వచ్చేసాం. అప్పటికే చెప్పగా వచ్చేసామని ఇట్లా పార్క్ వెళ్ళి జూ అనమాట. ఒక 1 అవర్ అంతా స్పెండ్ చేసాం అంతే. జూలో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. ఇంకా ఆ జూలో ఒక కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ వచ్చి సో రూమ్కి వచ్చినాక నేను టీ తాగాను. మా హస్బెండ్ బీయింగ్ హెల్త్ ఫ్రీక్ ఆయన హీఈస్ ఇన్ హాట్ వాటర్ అనమాట. అసలు మామూలు వాటర్ తాగడమే మానేశారు. మామూలు వాటర్ చాలా చల్లగా ఉంటాయన్నమాట అక్కడ. సో ఆయన మామూలు వాటర్ తాగడమే మానేశారు. బీయింగ్ మనకి ఈ కాఫీ టీ పిచ్చి ఉంటుంది కాబట్టి మనం ఆ కాఫీ టీ తాగాము. మా హస్బెండ్కి అట్లాంటి పిచ్చిలు ఏమి ఉండవు కాబట్టి హీ జస్ట్ ఒక ప్లెయిన్ వాటర్ అనమాట. సో మంచిగా అంతా అయిపోయినాక రూమ్కి వచ్చినాం. ఆ రోజు నైట్ రూమ్కి వచ్చినాక చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి ఆర్డర్ ఇచ్చుకుని ఆ చికెన్ ఫ్రైడ్ రైస్ తినేసి వి జస్ట్ ఎండెడ్ ఆర్ డే అనమాట. సో అంతే. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.